హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవన్ ట్రేడర్ మనీ. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ప్రతి ఒక్కరు బ్రోకర్‌లో డిపాజిట్ చేయాలంటే క్రిప్టో కావాలి. బట్ క్రిప్టో ఎలా బై చేయాలనేది తెలీదు చాలామందికి. క్రిప్టో బయింగ్ అండ్ సెల్లింగ్ బోత్ తెలీదు. సో, ఎక్కడ బై చేయాలి, ఎలా బై చేయాలి ఏం తెలీదు. ఈరోజు దాని గురించి ఫుల్ ప్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కంప్లీట్‌గా ఎండ్ వరకు చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రిప్టో బై చేయాలంటే మీకు పీటీపీ యూజ్ చేసుకొని బై చేయాలి. లైక్ పర్సన్ టు పర్సన్ యూజ్ చేసుకొని బై చేయాలి. సో, అది యూజ్ చేయాలంటే మీకు బినాన్స్ అకౌంట్ ఉండాలి. సో, బినాన్స్ అకౌంట్ అనేది మీ అకౌంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. అండ్ అది ఈజీ ప్రాసెస్. అందుకే నేను వీడియోలో చెప్పట్లేదు. సో, ఈమెయిల్ ఐడీ, మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ ఇస్తే చాలు. కేవైసీ వెరిఫై అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో, వన్స్ మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది, కేవైసీ అనేది వెరిఫై అయిపోయింది. సో, మీరు వన్స్ మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీరు మస్ట్ అండ్ షుడ్‌గా చెక్ చేసుకోవాల్సింది మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు వెరిఫైడ్ అనే వచ్చింది. సో, ఈ వెరిఫైడ్ స్టేటస్ రావాలన్నమాట. దీని తర్వాత మీరు ఏ ట్రాన్సాక్షన్స్ అయినా బినాన్స్‌లో చేయాలి. ఇది అవ్వకముందు చేయొద్దు. సో, వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడు పీటీపీ యూజ్ చేసుకొని మనం బినాన్స్‌లో క్రిప్టో ఎలా బై చేయాలి? యూఎస్‌డిటీ అవ్వండి, ఏదైనా అవనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌డిటీ తీసుకుందాం. ఎలా బై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఎందుకంటే బినాన్స్‌లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. అండ్ మీకు రాంగ్ పర్సన్స్‌తో ట్రేడ్ చేసిన, స్కామ్ మనీ ఇన్వాల్వ్ అయినా మీ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అలా అవ్వకుండా 99% మీరు ఎలా సేఫ్‌గా ఉండాలి అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడైనా ఉంటది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మీరు ఎలా సేఫ్‌గా ఉండాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫుల్ ప్లెడ్జ్డ్ నాలెడ్జ్ అయితే ఇస్తాను. మీరు ఎలా సేఫ్‌గా ఉండాలి, ఎలాంటి పర్సన్స్ చూజ్ చేసుకోవాలి బినాన్స్‌లో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు అడగొచ్చు, బ్రదర్ ఏంటి మీరు మొబైల్‌లో చూపిస్తున్నారు, మొబైల్‌లో చూపిస్తే ఏమర్థం అవుద్దంటే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మొబైల్‌లోనే పీ2పీ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారు కదా! అందుకే నేను మొబైల్‌లో చూపిస్తున్నాను. సో, కన్‌ఫ్యూజన్ లేకుండా. సో, మీకు సిస్టమ్‌లో కూడా సేమ్ ప్రాసెస్. ఓకే. రైట్. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. సో, డెఫినెట్‌లీ హెల్ప్ అవుద్ది. నౌ మనం ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే లేట్ లేకుండా. సో, రైట్. మీరిక్కడ చూసుకుంటే నేను బినాన్స్ అయితే ఓపెన్ చేశా. మీకు బినాన్స్ ఓపెన్ చేయగానే కొన్నిసార్లు ఇలా ఉంటదనమాట. ఇప్పుడు చూడండి, మీకు బినాన్స్ ఓపెన్ చేయగానే కొన్నిసార్లు ఇలా అనేది ఉంటుంది మీకు ఇంటర్‌ఫేస్. సో, మీకు ఇలాగనే వస్తే పైన లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో బినాన్స్ సింబల్ ఉంది చూడండి. దానిపైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసినాక మీకు ఈ టచ్ మార్క్స్ వస్తూనే ఉంటాయి. సో, ఇది ఫాలో అవ్వండి టచ్ మార్క్స్ అనేవి. సో, కింద మీకు బినాన్స్ ప్రో అనే ఆప్షన్ ఉంది చూడండి డౌన్‌లో. సో, బినాన్స్ ప్రో సెలెక్ట్ చేయండి. సో, మీరు డిఫరెంట్ ఇంటర్‌ఫేస్‌లోకి వెళ్తారు. సో, వన్స్ ఇది వచ్చినాక మీరు నా అకౌంట్‌లో చూసుకుంటే 8.22 యూఎస్‌డిటీ ఉంది. ఏంటి బ్రో అంత తక్కువ ఉందంటే, నాకు యూఎస్‌డిటీ అనేది ట్రస్ట్ వాలెట్‌లో హోల్డ్ చేస్తున్నాను. అండ్ సమ్ అదర్ వాలెట్స్‌లో హోల్డ్ చేస్తున్నాను. ఇందులో ఏం లేదు. జస్ట్ నేను మీకు ఇది బయింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఓకే. నాకు నీడ్ అయితే లేదు. బట్ మీకోసం చూపిస్తున్నాను. సో, ఇక్కడ మీకు ఇంటర్‌ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో, ఇంటర్‌ఫేస్ కనిపించిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే, అగైన్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఉన్న సెట్టింగ్స్ సింబల్ ఉంది చూడండి. సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ పేమెంట్ దగ్గర పేమెంట్ మెథడ్ అని ఉంది చూడండి. దానిపైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీరు ఇక్కడ చూసుకుంటే యాడెడ్. సో, చూసారా నేను ప్రీవియస్‌గా పేమెంట్ మెథడ్స్ అనేవి యాడ్ చేసుకొని ఉంచుకున్నాను. ఎందుకంటే మనం పేమెంట్ చేసేటప్పుడు మనం పేమెంట్ చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సెల్ చేసేటప్పుడు గానీ, ఆటోమేటిక్‌గా మీరు ఇది మెయిన్‌లీ ఎక్కడ యూజ్ అవుద్దంటే, మీరు యూఎస్‌డిటీ మీ దగ్గర ఉన్నప్పుడు, యూఎస్‌డిటీ సెల్ చేయాలనుకున్నప్పుడు, మీరు అగైన్ మీ బ్యాంక్ అడ్రెస్, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లేకపోతే మీ యూపీఐ నంబర్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆటోమేటిక్‌గా ఉంటాయి కదా! దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా బినాన్సే వాళ్ళకి పంపించేసిద్ది. సో, అందుకే మీకు పీ2పీ పేమెంట్ మెథడ్ అనేది యూజ్ అవుద్ది. సో, ఇదైతే మీరు ప్రతీదీ మీ జీపే, గూగుల్ పే, యూపీఐ, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. సో, మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసేది. సో, అగైన్ బ్యాక్‌కొచ్చేసేయండి. సో, బ్యాక్‌కొచ్చేసరికి ఇంటర్‌ఫేస్‌లోకొచ్చాం. ఇప్పుడు మనం పీ2పీ యూజ్ చేసుకొని క్రిప్టో ఎలా బై చేయాలి? ఇక్కడ యాడ్ ఫండ్స్ అని ఉంది చూసారా? యాడ్ ఫండ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు వ్యూ మోర్ మీద కొడితే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో, ఇలా ఫస్ట్ వన్ బై విత్ ఐఎన్ఆర్ పీ2పీ యూజ్ చేసుకొని ఆన్ చైన్ డిపాజిట్. ఇదేంటంటే డిపాజిట్ క్రిప్టో ఫ్రమ్ అదర్ ఎక్స్‌చేంజ్ వాలెట్స్. మీకు వేరే వాలెట్స్‌లో ఉంటే దీనికి డిపాజిట్ చేసుకోవచ్చు. ఆర్ వేరే అదర్స్ బినాన్స్ యూజ్ చేసిన వాళ్ళు మీకు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే థర్డ్ ఆప్షన్. సో, మనకు కావాల్సిందేంటి? మనం పీ2పీ యూజ్ చేసుకొని క్రిప్టోని పర్చేస్ చేయాలి. సో, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫస్ట్ పైన ఆప్షన్స్ చూడండి ఇక్కడ పైన. సో, ఎక్స్‌ప్రెస్ మీద క్లిక్ చేయండి. ఎక్స్‌ప్రెస్ ఏంటంటే ఆటోమేటిక్‌గా బినాన్స్ వాడే మీకు ఆపోజిట్‌లో కౌంటర్ పార్టీని సజెస్ట్ చేస్తాడు. ఆటోమేటిక్‌గా సెల్లర్ అనేవి ఫైండ్ ఔట్ చేస్తాడు. బట్ ఇది కాదు మనకు నీడ్. మనకు కావాల్సింది పీ2పీ. ఎందుకంటే మనం వెరిఫై చేసుకోవాలి పర్ఫెక్ట్ పర్సన్‌ని. ఓకే. ఇక్కడ పీ2పీ పైన సెలెక్ట్ చేయండి. సో, పీ2పీ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన కరెన్సీ సింబల్ దగ్గర ఐఎన్ఆర్ఏ సెలెక్ట్ చేసుకోండి. ఇన్‌కేస్ యూఎస్‌డి ఉంటే. సో, దాని కిందన మీకు బై అండ్ సెల్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ క్రిప్టో మీకు కావాలి కదా! బై చేసుకోవాలి కాబట్టి బై. లేదు మీ దగ్గర క్రిప్టో మీ దగ్గర ఉంది సెల్ చేయాలంటే సెల్ మీద క్లిక్ చేస్తారు. ఓకే. సో, ఇక్కడ బై. సో, మీరు బై చేయాలి కాబట్టి. సో, దాని తర్వాత మీకు ఏం బై చేయాలనుకుంటున్నారు? ఇక్కడ యూఎస్‌డిటీలో చూడండి.
మీకు యూఎస్‌డిటీ కావాలా? బిట్‌కాయిన్ కావాలా? లేకపోతే ఎథీరియం కావాలా? బిఎన్‌బీస్ కాయిన్స్ కావాలా? ఎక్స్‌ఆర్‌పీ కాయిన్స్ కావాలన్నా? సొలానా కాయిన్స్ కావాలా? ఏది కావాలన్నా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూఎస్‌డిటీ కావాలి. సో, ఇక్కడ అమౌంట్ అనేది మీరు ఫిల్టర్ అనమాట ఇది సెట్ చేసుకోవచ్చు. అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడియో చూపించడానికి కాబట్టి రూ. 500 వర్త్ ఆఫ్ యూఎస్‌డిటీ బై చేస్తాను నేను. నాకు రూ. 500 చాలు. నాకు నీడ్ లేదు వీడియో కోసం. కన్ఫర్మ్ క్లిక్ చేస్తా. ఓకే. సో, ఇది మీరు కన్ఫర్మ్ క్లిక్ చేసే ముందు సో, ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేస్తారు. దాని తర్వాత పేమెంట్ మెథడ్ ఆల్‌లోనే పెట్టుకోండి. సో, లేదా మీకు ఏదైనా స్పెసిఫిక్ నా దగ్గర ఫోన్‌పే ఉంది బ్రో అంటే ఫోన్‌పే. గూగుల్ పే ఉందంటే గూగుల్ పే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ గూగుల్ పే ఉంది కదా! లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అంటే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, డిజిటల్ రూపీ, యూపీఐ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్‌లో పెట్టుకోండి బెటర్. కన్ఫర్మ్ చేయండి. సో, కన్ఫర్మ్ చేస్తారు. దాని తర్వాత రైట్ సైడ్‌లో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంచండి. ఫిల్టర్. వీడియో ఎండ్ వరకు కేర్‌ఫుల్‌గా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకొక వీడియో చూడాల్సిన పనే లేదు. ఓకే. సో, మీరు ఈ ఫిల్టర్ క్లిక్ చేశారు కదా! ఇక్కడ చూడండి అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇది చేస్తేనే మీరు స్కామ్ అవ్వకుండా మీరు స్కామ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. స్కామ్ అవ్వరు ఇది చేస్తే. ఓకే. ఫైన్. పైన ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా! ఫిల్టర్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ వన్ ఆన్‌లో ఉండాలి. ట్రేడబుల్ యాడ్స్ ఓన్లీ. ఓకే. దాని తర్వాత ప్రో మర్చెంట్ యాడ్స్ ఓన్లీ. ఇది కూడా ఆన్ చేసుకుంటే బెటరే. బట్ మీరు ఎక్కువ అమౌంట్‌తో అంటే హయ్యర్ అమౌంట్స్ అబోవ్ 40,000, 50,000 రూపీస్ పైన మీరు క్రిప్టో బై చేస్తున్నారు ఇండియన్ రూపీస్ అంటే మీరు ప్రో మర్చెంట్ యాడ్స్ అనేవి పెట్టుకోండి. ఓకే. లేకపోతే నార్మల్ మీరు ఒక $10, $15, $20 అంటే అవసరం లేదు. సీల్డ్ మర్చెంట్ యాడ్స్ ఇది కూడా అంతే. మీరు హై లెవెల్‌లో ట్రేడ్ చేస్తున్నారు. హై లెవెల్‌లో క్రిప్టో బై చేస్తున్నారంటే సీల్డ్ మర్చెంట్ యాడ్స్ క్లిక్ చేసుకోండి. బట్ మీరు 100% డెఫినెట్‌లీ ఆన్ చేయాల్సింది ఏంటంటే మర్చెంట్ యాడ్స్ ఓన్లీ. ఇది క్లిక్ చేయలేదు. అంటే వెరిఫైడ్ మర్చెంట్స్ మాత్రమే నీకు చూపిస్తదనమాట. ఏది స్కామర్స్ వీళ్ళని కాకుండా వెరిఫై అంటే బినాన్స్ వెరిఫై చేస్తది. వాళ్ళ ఈమెయిల్, ఫోన్ నంబర్, కేవైసీ అండ్ వాళ్ళు ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బినాన్స్ అనేది వెరిఫై చేస్తారు. ఇది మీరు చేస్తే 95% మీరు సేఫ్‌గా ఉంటారు. ఓకే. రిస్క్ ఫ్యాక్టర్ అని ఎక్కడైనా ఉంటది. సో, ఇవి ఆన్ చేసుకొని మీకు చెప్పాను కదా! ఈ 2 ఎప్పుడు ఆన్ చేసుకుంటారో ఈ ప్రో మర్చెంట్, షీల్డ్ మర్చెంట్ అనేది సో, హైయర్ అమౌంట్ అయితే ఆన్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసినాక ఇప్పుడు మీకు ఇక్కడ మీరు చూసుకుంటే పైన ఏదైతే ఇక్కడ ఒక యాడ్ చూపిస్తుంది. ఇది మీరు చూసుకుంటే పైన స్మాల్ షార్క్ అని ఉంచండి. అంటే ఇతను క్రిప్టో సెల్లర్ అనమాట. సో, ఈయనేంటి మీకు పక్కనే ఒక సింబల్ చూపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి కావాలంటే. సో, ఇవి బ్యాడ్జెస్ అనమాట. అంటే వాళ్ళు ప్రెజెంట్ ఉన్న లెవెల్ అనమాట. వాళ్ళు ఇప్పుడు ఏ లెవెల్‌లో ఉన్నారు. అంటే బినాన్స్ వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని ఒక్కొక్కరికి వాళ్ళ వెరిఫికేషన్ బేస్ చేసుకొని హ్యూజ్ ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళకి వెరిఫైడ్ షీల్డ్ మర్చెంట్ ఇక్కడ షీల్డ్ ఇచ్చింది చూడండి అది. షీల్డ్ మర్చెంట్ ఏంటంటే మర్చెంట్స్ హూ కమిటెడ్ ఏ సిగ్నిఫికెంట్ సెక్యూరిటీ డిపాజిట్ ప్రొవైడింగ్ హై సెక్యూరిటీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్. షీల్డ్ మర్చెంట్ అంటే ఇది మీకు ఎందుకు యూజ్ అవుతుందంటే వీళ్ళేంటంటే సెక్యూరిటీ డిపాజిట్ చేస్తారనమాట బినాన్స్‌లో. అంటే వీళ్ళు పీ2పీ ట్రేడింగ్ చేయాలి అంటే బినాన్స్ అడుగుద్ది. మీరు ఇన్ కేస్ స్కామ్ చేస్తే ఫ్యూచర్‌లో మాకు ప్రాబ్లమ్ అవుద్ది. మీరు ఒక $2,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయండి అని. సో, ఇన్ కేస్ వీళ్ళు మీకు స్కామ్ చేసినా బినాన్స్ వాళ్ళ తరపు నుండి మీకు అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారు. సో, ఇలా బ్లాక్ మర్చెంట్ ఏంటండి? మర్చెంట్ విత్ అడ్వాన్స్డ్ ట్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్, హై ట్రేడింగ్ వాల్యూమ్ అంటే ఎక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ చేసేవాళ్ళనమాట. ఓకే. హ్యూజ్ మనీ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు అది. సో, ఈ 2 ఉన్నాయి. సో, ఇవి ఉంటే చాలా బెటర్ ఆప్షన్. అలాగే మీకు ఇక్కడ చూడండి ఇంకో సింబల్ కనబడుతుంది డౌన్ సైడ్‌లో హమీ సేఫ్ అని. ఇక్కడ చూసుకుంటే ఇది సిల్వర్ మర్చెంట్. ఇది కూడా చాలా బెటరే. ఇక్కడ ఇందులో వెరిఫైడ్ మర్చెంట్ ఈ సిల్వర్ బ్యాడ్జ్ ఉందంటే వెరిఫైడ్ మర్చెంట్సే ఉంటారు. విత్ సాలిడ్ పీ2పీ ట్రేడింగ్ హిస్టరీ. అంటే వాళ్ళు పీ2పీ ట్రేడింగ్ అనేది హ్యూజ్‌గా చేస్తారు. సాలిడ్‌గా అంటే చాలా బెటర్‌గా చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్స్ కూడా ఉన్నాయి ఇవి. ఓకే. సో, దాని తర్వాత ఇంకోటుంటది. మీరిక్కడ చూసుకుంటే ఇక్కడ యెల్లో కలర్‌లో ఉంది చూడండి. ఇది బ్రాంజ్ మెడల్ అనమాట. సో, బ్రాంజ్ మెడల్ కూడా సేమ్. వెరిఫైడ్ మర్చెంట్స్ విత్ సాలిడ్ పీ2పీ ఇది కూడా చాలా బెటరే అండ్ సెక్యూరిటీ డిపాజిట్. ఓకే. ఇవనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలనమాట. ఇక్కడ చూడండి మీకు చూపిస్తుంది. మీకు కంప్లీట్‌గా ఇక్కడ చూపిస్తుంది. ప్రో మర్చెంట్ అంటే ఎవరు? బ్లాక్ మర్చెంట్ అంటే ఎవరు? షీల్డ్ మర్చెంట్ ఇక్కడ మీకు గోల్డ్ లెవెల్‌లో కూడా ఉంటారు. గోల్డ్ కూడా ఉంటది. సిల్వర్, బ్రాంజ్. మీరు మోస్ట్‌లీ సిల్వర్‌లో ఉండేలా చూసుకోండి. మనకి గోల్డ్ అనేది తక్కువ ఉంటారు. అండ్ మీకు హై లెవెల్‌లో చేస్తే మాత్రం ఈ ప్రో మర్చెంట్, బ్లాక్ మర్చెంట్, షీల్డ్ మర్చెంట్ వీళ్ళు ఉండేలా చూసుకోండి. ఓకే. ఇది మీరు చూసుకోవాల్సింది. మీరు ట్రేడ్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఇది. ఈ మెడల్స్‌లో. సో, వన్స్ మీరు ఆ మెడల్స్ చూసిన తర్వాత ఇండివిడ్యువల్‌గా ఇప్పుడు ప్రతి పర్సన్ మనం టాలీ చేయాలన్నమాట. వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ చూడండి స్మాల్ షార్క్. ఈయన 1 సెకండ్. సో, ఈ స్మాల్ షార్క్ అనే దగ్గర మీరిక్కడ చూసుకుంటే మీరు 2 పాయింట్స్ మెయిన్‌లీ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి సక్సెస్ రేట్ ఎంతుంది. ఇక్కడ ఈయన 588 ట్రేడ్స్ చేశారు. 100% సక్సెస్ రేట్ ఉంది. అలాగే ఈ పక్కన లైక్ సింబల్ ఉంది చూడండి. అంటే పాజిటివ్ రివ్యూస్ అనమాట. ఈయనకి పాజిటివ్‌గా 100% పాజిటివ్‌గా చెప్పారు. ఎవరైతే ఈయనతో కలిపి ట్రాన్సాక్షన్ చేశారో ఆపోజిట్‌లో వాళ్ళందరూ ఈళ్ళకి మంచి రివ్యూస్ ఇచ్చారని.
ఓకే. ఇలా ఆల్మోస్ట్ 100% అబోవ్ 96, 97% కంటే ఇది ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. 2 కూడా. ఓకే. 2 కూడా మీ సక్సెస్ రేట్ మాత్రం 98, 99% ఉండేలా చూసుకోండి. బట్ ఈ పాజిటివ్ రేట్ అనేది మాత్రం 96 కంటే అబోవ్ ఉండేలా చూసుకోండి. ఓకే. అండ్ ట్రేడ్స్ కూడా ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇక్కడ 588 ట్రేడ్స్ ఉంది. సో, చూద్దాం ఇంకా. ఇక్కడ చూసుకుంటే 864 ట్రేడ్స్ ఉంది. ఈయన ఇంకా ఎక్కువ ట్రేడ్ చేశారు. అండ్ మీకు ఇక్కడ ఏదైతే 864 ట్రేడ్స్ అండ్ ఈయన చూడండి 588 ట్రేడ్స్, 619, 864, 736 ఈయన చూడండి 1051 ట్రేడ్స్ అనమాట. ఇలా మీకు ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఓకే. మోర్ దాన్ 500, 600 ట్రేడ్స్ కంటే ఎక్కువ ఉండేలా చూసుకోండి మీరు సేఫ్‌గా. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఎక్కువ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే ఇక్కడున్న లిస్ట్‌లో ఎక్కువ ట్రేడ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే తీసుకోండి. ఓకే. సో, వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక కిందన మీకు ఏదైతే రేట్ కనబడుతుందో చూడండి 102.59 అంటే మీకు ఒక యూఎస్‌డిటీ వాళ్ళు మీరు బై చేసుకోవాలంటే 102.59 సెంట్స్ అనేది పైసా అనేది వాళ్ళకి పంపించాలనమాట. రూ. 102.59 అని పంపించాలి. అలాగే ఇందులో ఒక్కొక్కరు ఇండివిడ్యువల్ కార్డ్స్ అనేది డిఫరెంట్‌గా పెట్టుకుంటారు. ఈయన 103 పెట్టారు. ఇంకొకరు 104 పెడతారు. ఎవరు ఓన్ వాళ్ళవి. వాళ్ళ దగ్గర ఉన్న యూఎస్‌డిటీ నేను ఇంతకే సెల్ చేస్తానో వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే. సో, అదే అయిపోయిన తర్వాత మీకు కిందన లిమిట్ అని ఉంది చూడండి లిమిట్. ఇక్కడ ఏంటి అంటే ఈయన ఓన్లీ 2,00,000 నుండి 3,50,000 మధ్యలోనే. ఈ 3,00,000 3 క్రోరా? సో, ఈ ట్రాన్సాక్షన్ మధ్యలో చేస్తారు. నేను 10,000 తీసుకెళ్ళి ఈయనతో ట్రాన్సాక్షన్ చేస్తానంటే యాక్సెప్ట్ చేయడు ఈయన. మినిమమ్ 2,00,000 ఉండాలి. ఇయి కూడా మీకు ఇక్కడ ఈ లిమిట్ అనేది చూపిస్తుంది. అండ్ ఆల్సో కిందన అవైలబుల్ అని చూపిస్తుంది చూడండి. అవైలబుల్ అంటే వాళ్ళ దగ్గర ఎంత యూఎస్‌డిటీ ఉంది ప్రెజెంట్. ఈయన దగ్గర 49 అరౌండ్ 50,000 యూఎస్‌డిటీ ఉందన్నమాట. అంటే అరౌండ్ 50,00,000 వర్త్ ఆఫ్ యూఎస్‌డిటీ ఈయన దగ్గర ఉంది. సో, అలాగా. అండ్ మీరు వీళ్ళతో ట్రేడ్ చేయాలి అంటే మీరు ఎప్పుడైతే హై లెవెల్ ఇలాంటి వాళ్ళతో చూడండి ఈ బ్యాడ్జెస్ ఇలా ఉన్నాయి కదా! వీళ్ళతో ట్రేడ్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్‌గా మీరు వెరిఫికేషన్ అవ్వాలి. ఏ వెరిఫికేషను? ఇక్కడ మీకు కిందన వెరిఫికేషన్ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే లైవ్ లిస్టెన్ చెక్. వీళ్ళు మిమ్మల్ని లైవ్‌గా చెక్ చేస్తారు. మీ ఫేస్ అంతాను. అండ్ ఆల్సో అప్‌లోడ్ ఐడెంటిటీ కార్డ్. అంటే మీ ఆధార్ కానీ, పాన్ కార్డ్ గాని అడుగుతారు. ఇంకొన్ని కేసెస్‌లో కొందరు బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా అడుగుతారు. అది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన కూడా ఒక ఆధార్ కార్డ్ ఏదైనా అప్‌లోడ్ చేస్తే సరిపోద్దన్నారు. వెయిట్ ఏదైనా ఒకటి చూపిస్తాను మీకు. సో, ఇక్కడ చూసారా? ఈయన లైవ్‌లీనెస్ చెక్ చేస్తారు. లైవ్‌నెస్ చెక్ చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ మీ నుండి ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ అడుగుతారు. ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్. అండ్ ఆల్సో 3 మంత్స్ 30 డేస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వాలి. ఎందుకు ఇది ఇవ్వాలి అంటే వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట. వీళ్ళు కూడా ఏమైనా పీ2పీ ట్రాన్సాక్షన్ లేకపోతే హవాలా చేస్తున్నారా? హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా అవుతున్నాయా? వీళ్ళు జెన్యూన్‌గా క్రిప్టో యూజ్ చేయడానికి తీసుకుంటున్నారా? అని చెక్ చేసి కూడా ఇది ఇవ్వాలి. అడుగుతారు. సో, మనది మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాల్సిందే వాళ్ళతో ట్రేడ్ చేయాలంటే వేరే ఆప్షన్ లేదు. బట్ ఇవ్వండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకే. సో, వీళ్ళు. ఇప్పుడు నాకేం కావాలి? జస్ట్ నేను నాకు రూ. 500 వర్త్ ఆఫ్ యూఎస్‌డిటీ కావాలి. ఓహ్! సారీ మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయాను. ఈ రైట్ సైడ్‌లో ఉంది చూడండి. వీళ్ళు యాక్సెప్ట్ చేసే పేమెంట్ మెథడ్స్ అండి ఇవి. వీళ్ళు యాక్సెప్ట్ చేసే పేమెంట్ మెథడ్స్. యూపీఐ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఐఎంపీఎస్, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు ఇంకా ఈ పర్సన్ ఇంకా మీరు ఇన్ డెప్త్‌గా వెరిఫై చేయాలంటే డెఫినిట్‌గా చేయాలంటే కాదు. ఈ మార్కెట్‌లో ఉన్నాక చెయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మాల్ షార్క్ అనే ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను నేను. సో, క్లిక్ చేసిన తర్వాత మీరిక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈయన ఈమెయిల్ వెరిఫై అయిందా? ఎస్ఎంఎస్ వెరిఫై అయిందా? కేవైసీ, అడ్రెస్ అన్నీ వెరిఫై అయ్యాయి. నెక్స్ట్ ఈయన లాస్ట్ 38 డేస్‌లో ఎన్ని ట్రేడ్స్ చేశారు? 588 కంప్లీషన్ రేటు ఎంత టైంలో రిలీజ్ చేస్తున్నాడు క్రిప్టో? 2 మినిట్స్‌లో రిలీజ్ చేస్తున్నాడు. ఓకే. ఇలా ఈ మల్టీ ప్రొడక్ట్ ట్రేడర్. ఈయన రిజిస్టర్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది? 1731 ఫస్ట్ ట్రేడ్స్ ఎప్పుడు ప్లేస్ చేశాడు? 1388 డేస్ బ్యాక్ ప్లేస్ చేశాడు. ఓవరాల్‌గా 23,000 ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేశాడు. అందులో బై ఇన్ చేశాడు, సెల్ చేశాడు. సో, ఈయన అకౌంట్ అయితే ప్రాపర్‌గా ఉంది. అంతా బెటర్‌గానే ఉంది. సో, మీరు ఇక్కడ చూసుకుంటే ఫీడ్‌బ్యాక్ అని ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఈ ఫీడ్‌బ్యాక్ అని చూడండి. అది మనకు కావాలి. ఫీడ్‌బ్యాక్‌లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ ఉంది చూడండి. 2441 మెంబర్స్ ఈయనకి పాజిటివ్‌గా రివ్యూ ఇచ్చారు. ఇక నెగెటివ్ ఉంది చూడండి. ఒక్కరు కూడా నెగెటివ్‌గా రివ్యూ ఇవ్వల. సో, ఇలాంటివి చూసుకోండి. వీళ్ళని వెరిఫై చేసుకొని ఇలాంటి వాళ్ళతో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మీరు సేఫ్‌గా ఉంటారు. ఓకే. సో, ఇలాంటి వాళ్ళతో ట్రేడ్ చేయండి. సో, ఇలా మీరు టోటల్ వాళ్ళ ప్రొఫైల్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో, మీరు చూసుకోండి నెగెటివ్ ఒక్కటి కూడా లేదు కదా! సో, నెగెటివ్ ఒకటి కూడా లేదు. సో, ఇలాంటి వాళ్ళతో మీరు ట్రేడ్ చేసుకుంటే సేఫ్‌గా ఉంటారు. మీరు అగైన్ ఈ చూడండి ఈ ఫిల్టర్ ప్లాన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు వెరిఫైడ్ మర్చెంట్ యాడ్స్ ఓన్లీ ఇది ఆఫ్ చేశారనుకోండి. సో, వెరిఫై అవ్వని వాళ్ళు చూపిస్తది ఇప్పుడు. వన్ సెకండ్. సో, ఇక్కడ వెరిఫై అవ్వని వాళ్ళు వీళ్ళు. ఎలాంటి మెడల్ ఉండదనమాట. ఈ పక్కన చూసారా ఎలాంటి మెడల్ లేదు, బ్రాజ్ లేదు. సో, కంప్లీషన్ రేట్ కూడా తక్కువ ఉంటది. వీళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వీళ్ళతో ట్రేడ్ చేయొద్దు. వీళ్ళు కొత్త వాళ్ళు. అట్ ది సేమ్ టైమ్ ఇందులోనే స్కామర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. వీళ్ళని అవాయిడ్ చేయండి. అందుకే వెరిఫైడ్ మర్చెంట్ యాడ్స్ ఓన్లీ. ఎప్పుడు ఇది ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు నాకు జస్ట్ రూ. 500 నాకు ఎక్కువ నీడ్ లేదు వీడియో కోసం కదా! రూ. 500 వర్త్ ఆఫ్ క్రిప్టో కావాలి నాకు.
ఒక పర్సనే ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ ఆన్‌లైన్‌లో. ఎవరు ఈ 200 నుండి 999 నాకు వేరే ఆప్షన్ లేదు. బట్ ఈయన చూడండి, 100% సక్సెస్ రేట్ ఉంది. 100% పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మంత్‌లో మన ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే 3958 ట్రేడ్స్ కంప్లీట్ చేశాడు. 100% సక్సెస్ రేట్ ఉంది. చూడండి రిలీజ్ టైమ్ 1 మినిట్ లోపలే రిలీజ్ చేస్తున్నాడు మనీ అంతాను. సో, ఇతను పీ2పీ ట్రేడర్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ చూడండి. 61 డేస్ బ్యాకే రిజిస్టర్ అయ్యాడు. ఇది కొంచెం మనం చూసుకోవాల్సిందే. ఫస్ట్ ట్రేడ్స్ 31 డేస్. అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ అయినా ఈ మార్కెట్‌లో ఉండేలా చూసుకోండి. సో, అప్పుడే మనకి బెటర్‌గా ఉంటదనమాట. సో, 6 మంత్స్ కంటే తక్కువ అంటే మనకది కొంచెం ప్రాబ్లమ్. సో, అది మాత్రం చూసుకోండి. అట్‌లీస్ట్ 6 మంత్స్ అలా ఉండేలా చూసుకోండి. ఇక్కడ సో, నేను 600 ఎంటర్ చేస్తున్నాను. ఎక్కువ మంది వస్తారేమో చూద్దాం. రైట్ 600 ఎంటర్ చేస్తే ఇక్కడ చాలా మంది వచ్చారు చూడండి. సో, ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకో పర్సన్ ఇక్కడ చూడండి ఇది 84% ఉంది సక్సెస్ రేట్. నో వీళ్ళనొద్దు. ఓకే. ఇక్కడ చూడండి 100% సక్సెస్ రేట్ ఉంది. సో, ఈయన అట్ ది సేమ్ టైమ్ ఇతను ప్రో మెడల్ కూడా ఉంది. సో, బ్రాంజ్ మెర్చెంట్ ఉంది. బ్రాంజ్ మెర్చెంట్ ప్లస్ ప్రో మెర్చెంట్ కూడా. ప్రో మెర్చెంట్ అంటే వీళ్ళకి లోకల్ క్రిప్టో ఎక్స్‌చేంజ్ కూడా ఉందని అర్థం అనమాట. సో, వీళ్ళు సేఫ్ అనమాట మనకి. సో, ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. 100% సక్సెస్ రేట్, 100% పాజిటివ్ రివ్యూస్. ఎప్పటి నుండి ఉన్నాడు ఈయన? ఇది కూడా చెక్ చేసుకుందాం. చాలా టైం నుండే ఉండే ఉంటాడు. సో, ఈయన చూసారా 3 మంత్స్ నుండి ఉన్నాడు. 96 డేస్ బ్యాక్ రిజిస్టర్ అయ్యాడు. ఫస్ట్ ట్రేడ్ 70 డేస్ బ్యాక్ చేశాడు. సో, 3 మంత్స్ నుండి ఉన్నాడు. ఓకే. పర్వాలేదు. ఈ మంత్‌లో 2585 ట్రేడ్స్ చేశాడు. అండ్ బ్రాంజ్ మెడల్ కూడా ఉంది. సో, ఇంకొంచెం యాడ్ చేసి చూద్దాం. ఇంకా ఎక్కువ ఎవరైనా లాంగ్ డేస్ బ్యాక్ నుండి ఉన్నారా? సో, ఇంకా ఎవరిదైనా చూద్దాం. 98% టైంలో ఎక్కువ అవైలబుల్‌గా లేరనుకుంటా. సో, ఒక ₹1000 ప్లేస్ చేసి చూస్తా నేను. సో, ₹1000లో కూడా ఎవరు లేరు ఎక్కువ. 300 సో, ఓకే. 500 బట్ చూసుకోండి వాళ్ళు ఎక్కువ టైం ఈ మార్కెట్‌లో ఉండేలా చూసుకోండి. సో, నేను ఇప్పుడు ఏది చూస్ చేసుకోబోతున్నానంటే వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే చూడండి ఈ టాప్ 2లో 100% ఇద్దరొచ్చారు కదా! వీళ్ళలో ఎవరైతే ఎక్కువ టైం ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకుందాం. ఈయన 61 డేస్ బ్యాక్ మాత్రమే రిజిస్టర్ అయ్యాడు. అట్ ది సేమ్ టైమ్ ఓన్లీ నీకు బ్రాంజ్ మెడలే ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే రిండెక్స్ ఆయన. సో, బ్రాంజ్‌తో పాటు ఈ మెడల్ కూడా ఉంది. కొంచెం బ్యాక్ నుండి చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో ఈ పర్సన్ బెటర్ ఆప్షన్. సో, నేను ఈయనైతే చూస్ చేసుకుంటాను. అండ్ పాజిటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి కదా దీనికి. సో, ఇక్కడ మీరు బై ఆప్షన్ ఉంచండి. బై మీద క్లిక్ చేస్తాను. సో, 500కి నాకు ఎంత యూఎస్‌డిటీ వస్తది? 4.75 ఇక్కడ పైన ప్రైస్ కూడా చూపిస్తుంది చూడండి. 103.77 అంటే ఈ ప్రైస్‌లో ఒక యూఎస్‌డిటీని బై చేస్తున్నాను. చాలా ఎక్కువ ప్రైజే. సో, ఇక్కడ బై చేస్తుంది. కిందన గుర్తుపెట్టుకోండి ఈయనైతే ఎలాంటి కేవైసీ అడగట్లేదు. ఎందుకంటే తక్కువ అమౌంట్ కదా ఇది. దీంతో పెద్ద ప్రాబ్లమ్ లేదు కాబట్టి కేవైసీ అడగట్లేదు. బట్ చాలామంది కేవైసీ అడుగుతారు. డెఫినెట్‌లీ అవి సబ్మిట్ చేయాల్సిందే. సో, చూడండి ఈయన ఒక నోటీస్ అయితే ఇచ్చాడు. ఇవైతే కంపల్సరీ రీడ్ చేయండి. పేమెంట్స్ మస్ట్ బి మేడ్ ఓన్లీ ఫ్రమ్ యువర్ ఓన్ బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్డ్ ఆన్ బినాన్స్. బినాన్స్‌లో ఏదైతే రిజిస్టర్ అయిందో, ఏ నేమ్ మీద అయితే రిజిస్టర్ అయిందో అదే బ్యాంక్ అకౌంట్ నుండి రావాలి. వేరే దగ్గర నుండి అయితే వీళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. ఓకే. థర్డ్ పార్టీ పేమెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే మీరు వేరే అకౌంట్ నుండి లేదా మీ ఫ్రెండ్స్ అకౌంట్ నుండి పేమెంట్ చేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే. ప్లీజ్ పే వయా క్యూఆర్ కోడ్. వీళ్ళు ఏదైతే క్యూఆర్ కోడ్ ఇచ్చారో దానికే చేయాలన్నమాట. ఓకే. ఆర్డర్స్ విల్ బి రిలీజ్డ్ ఆటోమేటికల్లీ ఆఫ్టర్ పేమెంట్. మీకు పేమెంట్ ఎప్పుడైతే అయిపోయిందో ఆటోమేటిక్‌గా ఆర్డర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో, చూసుకోండి ఈయన ఆన్‌లైన్‌లో కూడా ఉన్నాడు ఇప్పుడు ప్రెజెంట్. సో, ఇంకొకటి ఇంపార్టెంట్ ఈయన ఆన్‌లైన్‌లో ఇక్కడ ఆన్‌లైన్ ఉంచండి. ఆన్‌లైన్‌లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆఫ్‌లైన్‌లో ఉండి మీరు పేమెంట్ చేస్తే మీకు లేట్ అవ్వచ్చు. బెటర్ మీరు ఇలాగ ఆన్‌లైన్‌లో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నా. దిస్ యాడ్ హ్యాస్ ఎన్ ఇన్‌సఫిషియంట్ బ్యాలెన్స్. సో, ఈయన దగ్గర క్రిప్టో లేదంట. దిస్ యాడ్ హ్యాస్ ఇన్‌సఫిషియంట్ బ్యాలెన్స్. ఈయన దగ్గర క్రిప్టో లేదంట. సో, మనం ఇంకొకరిని చూస్ చేసుకోమని చెప్తుంది. సో, ఈయన దగ్గర లేదంటే మనం చూస్ చేసుకోవాల్సింది ఈయనే. మనకు వేరే ఆప్షన్ లేదు. ఆన్‌లైన్‌లో కూడా ఉన్నాడు ఈయన కూడా. ఫాస్ట్ పేమెంట్ సర్వీసెస్. సో, ₹500 సేమ్ ఈయన కూడా అవే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఓ ఎక్స్‌ట్రా వెరిఫికేషన్ ఏం నీడ్ లేదు. అంటే కేవైసీ నేనేం సబ్మిట్ చేయక్కర్లేదు. సో, ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, రైట్ ఇప్పుడు పేమెంట్ డీటెయిల్స్ అని ఇప్పుడు మీకు ఎప్పుడైతే ప్లేస్ చేసారో ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ వచ్చాయి చూడండి. రైట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చాడు కదా! సో, ఈ క్యూఆర్ కోడ్‌కే మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసి ఇన్ కేస్ మీరు వాళ్ళతో చాట్ చేయాలనుకోండి ఈ ఫాస్ట్ పేమెంట్స్ పక్కన చాట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఈయన క్లియర్‌గా నోటీస్ ఇచ్చాడు చూడండి. మీకు ఫస్ట్ పైన చూస్తే 14 మినిట్స్‌లో పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ప్లీజ్ డు నాట్ పేమెంట్ ఫర్ ఏ పీ2పీ ఆర్డర్ దట్ హాస్ బీన్ క్యాన్సిల్డ్. ఇన్ కేస్ పొరపాటున మీకు అది క్యాన్సిల్ అయితే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొద్దు. ఓకే. సో, దాని తర్వాత థాంక్స్ ఫర్ యువర్ ఆర్డర్ ఆటో రిలీజ్ ఈజ్ ఎనేబుల్డ్. యూఎస్‌డిటీ విల్ రిలీజ్ ఆటోమేటిక్‌గా పేమెంట్ అనేది రిలీజ్ అయిపోద్ది. సో, చూసుకోండి ఇక్కడ కేర్‌ఫుల్‌గా రీడ్ చేసుకోండి. సో, మేకింగ్ పేమెంట్ అని నేను ఒక పెడుతున్నాను. మేకింగ్ పేమెంట్. సో, పేమెంట్ పెట్టాం కదా! ఇక్కడ వ్యూ పేమెంట్ ఆప్షన్ ఉంచండి. వ్యూ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఈ ఆర్డర్ డీటెయిల్స్ మీరు చూసుకుంటే ₹500 అనేది నేను ట్రాన్స్‌ఫర్ చేయాలి.
4.81 యూఎస్డిటీ వస్తుంది. ఫీ అంతా 0.06 యూఎస్డిటీ అనేది ఫీ బినాన్స్ వాళ్ళు తీసుకున్నారు. సో ఇప్పుడు దీనికి నేను పేమెంట్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి నేను పేమెంట్ చేస్తున్నాను చూడండి. సో ప్రీవియస్గా నా దగ్గర అరౌండ్ 8 సంథింగ్ డాలర్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూద్దాం, యూఎస్డిటీ ఉంది కదా, ఇప్పుడు ఎంత అవుద్దో చూద్దాం. ఇప్పుడు నాకు 4 రావాలి, అరౌండ్ 13 ఉండాలి నా అకౌంట్లో ఇప్పుడు. సో నేను పేమెంట్ అయితే చేస్తాను అనమాట. సో పేమెంట్ ఎప్పుడైతే చేశానో ఇప్పుడు మన స్క్రీన్ షాట్ అనేది పెట్టాలన్నమాట వీళ్ళకి. పేమెంట్ స్క్రీన్ షాట్ చార్ట్ మీద క్లిక్ చేసి, సో చార్ట్ మీద క్లిక్ చేసి వీళ్ళకి పేమెంట్ అయితే చేయాలి. సో నేను వీళ్ళకి ఒక ఫోటో పెట్టేస్తాను. సో నేను పేమెంట్ చేస్తాను కదా, ఆ ఫోటో అయితే పెట్టేస్తాను. ఓకే. ఈయన మనం ఫోటో పెట్టకముందు ఆటోమేటిక్‌గా వెరిఫై చేసేసాడు. సో అమౌంట్ అయితే చూడండి 4.75 యూఎస్డిటీ డిపాజిట్ ఇంటూ యువర్ ఫండింగ్ అకౌంట్. సో మీ అకౌంట్‌లోకి అయితే డిపాజిట్ అయిపోయిందని చెప్తున్నారు. మీకు ప్రతిసారి ఇలా ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే మీకు అక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత రిమైండ్ సెల్లర్ అని పెట్టాలి. అంటే నేను పేమెంట్ చేశాను, మీకు అక్కడ కింద ఆప్షన్ వస్తదనమాట. ఈ ఏరియాలో రిమైండ్ సెల్లర్ అనే ఆప్షన్ వస్తది. సో మీరు అది క్లిక్ చేస్తే సెల్లర్‌కి తెలుస్తుందనమాట. పేమెంట్ అయితే నేను చేశాను. సో మీరు రిలీజ్ చేయండి. సో అప్పుడు వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ చూసుకుంటే 4.75 యూఎస్డిటీ డిపాజిటెడ్ ఇంటూ యువర్ ఫండెడ్ అకౌంట్స్ చెక్ అసెట్స్ అని ఉంది. సో మన అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు చూసారా, ఇలా యూజువల్‌గా అయితే కొందరు స్క్రీన్ షాట్స్ అడుగుతారు. సో స్క్రీన్ షాట్ పెట్టండి, మీ పేమెంట్ స్క్రీన్ షాట్. అందులో యూటీఆర్ నెంబర్ ఉండేలా చూసుకోండి. మీ స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కూడా కేర్‌ఫుల్‌గా యూటీఆర్ నెంబర్ అన్నీ వచ్చేలాగా చూసుకోండి. ఓకే. ఇన్ కేస్ మీరు లెట్స్ సే బ్యాక్ వచ్చేసారనుకోండి, పేమెంట్ చేసేసారు, ఇంకా పేమెంట్ అనేది మీరు పేమెంట్ చేశారు, క్రిప్టో అనేది రిలీజ్ కాలేదు. సో అప్పుడు మీరేం చేయాలి, మీరు హోమ్‌కి వచ్చేయండి. ప్రీవియస్‌గా నా దగ్గర $8 ఉంది కదా. సో ఇప్పుడు $8 ఉంది కదా. సో ఇప్పుడు మీకు ఇంకా పేమెంట్ చేయలేదు, బ్యాక్ వచ్చేసారు. బ్రదర్ మళ్ళీ ఆర్డర్ దగ్గరికి ఎలా వెళ్ళాలంటే అగైన్ మీరేం చేయాలి, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి, బై విత్ ఐఎన్ఆర్ క్లిక్ చేయండి. మీకు కిందన ఆర్డర్స్ అని ఉంచండి, కిందన ఇక్కడ ఈ ఏరియాలో ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. పెండింగ్ ఆర్డర్ అని ఇక్కడ కనబడుతుంది. ఓకే. ఇక్కడ ఆన్ గోయింగ్ అని చూడండి, ఆన్ గోయింగ్ ఏం లేదు. సో ఫుల్ఫిల్ అయిపోయిన ఆర్డర్స్ ఇక్కడ ఉన్నాయి. సో నేను ఇంతకుముందు చూసుకుంటే 100 యూఎస్డిటీ బై చేశాను, దానికి ముందు ఒక 100 యూఎస్డిటీ బై చేశాను. సో ఇలా మీకు మీ కనిపిస్తే ఒక ప్రెజెంట్ ఏదైతే స్టిల్ రన్నింగ్లో ఉందో, ఏది మీరు పేమెంట్ చేశారు బట్ మీకు ఇంకా క్రిప్టో రిలీజ్ చేయలేదు, వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ ఆన్ గోయింగ్లో ఉంటుంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు అనమాట మీరు. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి నాకు క్రెడిట్ అయ్యి చెక్ చేద్దాం. చూడండి ప్రీవియస్‌గా 8.22 యూఎస్డిటీ అయితే ఉంది. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇక్కడ అసెట్స్‌లోకి వస్తే చూసారా, అసెట్స్‌లోకి రాగానే 12.97 యూఎస్డిటీ అనేది నా అకౌంట్‌లోకి అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి P2P బై 4.81 కంప్లీటెడ్. ఇంకొకటి ఉంది చూడండి, P2P బై 4.81. ఇది ప్రీవియస్‌గా చేశాను, రికార్డింగ్ పర్ఫెక్ట్‌గా రాలేదని అగైన్ చేస్తున్నాను నేను. సో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తాయి, ఎవరితో ట్రేడ్ చేసాం ఏంటి అనేది ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఓకే. 500 వర్త్ ఆఫ్ యూఎస్డిటీ బై చేశాను. సో ఇప్పుడు హోమ్‌లో కూడా అప్డేట్ అయిపోతుంది చూడండి. చూసారా 12.97 యూఎస్డిటీ అనేది నా అకౌంట్‌లో అప్డేట్ అయిపోయింది. సో ఇలా మీరు గాని వెరిఫై చేసుకొని P2P చేస్తే మీరు చాలా సేఫ్‌గా ఉంటారు. ఓకే. ఇలా మీరు చేస్తే మీరు అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అనుకున్నాను. చాలా నాలెడ్జ్ అయితే ఇచ్చాను. ఈ వీడియో నిజంగా మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి బాస్. ఇంత నేను ఎఫర్ట్ పెట్టి మీకోసం వీడియో చేస్తున్నందుకు డెఫినెట్లీ మీరు ఒక లైక్ అయితే చేయొచ్చు. సో లైక్ అయితే చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉందా బినాన్స్ P2Pలో, మీరు నా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంది, మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు షార్ట్ కంటెంట్ కోసం. అండ్ మీకు మనం ట్రేడింగ్ అకౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. వాటి కావాలంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా మీరు మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. అక్కడి నుంచి ఆర్ ఇన్‌స్టాగ్రామ్ నుంచైనా టెక్స్ట్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.